వాయిస్ ఆఫ్ మంజల్స్ని స్వాగతం సుస్వాగతం. ప్రశ్న రావణ్ ఇతను పాపులర్ యూట్యూబర్. ఆయన మీద ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు కేసులు నమోదవుతున్నాయంటే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కొంతమంది కూటమి నేతలను విమర్శించాడని. విమర్శిస్తే కేసులు పెడతారా అంటే కాదు. సాధారణంగా భావ ప్రకటన స్వేచ్ఛ మనకి రాజ్యాంగం మనకి ఇచ్చింది. మనం ఎవరినైనా విమర్శించుకోవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అయితే మరి ఎందుకు ఈయన అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈయన మీద కేసులు నమోదవుతున్నాయి? ఈయనతో పాటు తెలంగాణకు చెందిన కేవీ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా ప్రజెంట్ కస్టడీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రావణ్కి బెయిల్ పెట్టాడు జడ శ్రావణ్ కుమార్ గారు. వెంటనే ఇంకో కేసులో ఆయన్ని మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ముందు పిఠాపురం, తర్వాత ఇప్పుడు మచిలీపట్నం, తర్వాత ఆయన వరుసగా ఇంకా చాలా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు. అయితే ఆ రోజు ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అంటే విమర్శించవచ్చు కానీ ఆయన కొద్దిగా ఓవర్గా, అంటే పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ కొద్దిగా ఆ లాంగ్వేజ్ కానీ ఆ తీవ్రత కానీ కొద్దిగా హెచ్చు మోతాదులో ఉంది, అందుకే అరెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే ఇది అసలు ఈ ప్రశ్న రావణ్ ఎవరు అంటే, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమాని, చాలా ఫేవరెట్ ఆయనకి. పవన్ కళ్యాణ్ ఒక విధంగా పిచ్చి కూడా ఒకప్పుడు. అయితే మరి కాలక్రమేణా అతను పవన్ కళ్యాణ్ తాలూకు భావాలకు దూరం అయిపోయాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ భావాలకి ప్రశ్న రావణ్ లాంటి దూరం అవుతున్నారా, ప్రశ్న రావణ్ లాంటి అభిమానులకి పవన్ కళ్యాణ్ దూరం అవుతున్నాడు అనేది ఇక్కడ పాయింట్. అసలు ఆయన ఛానల్ పేరే ప్రశ్న రావణ్ అంటే తెలుస్తుంది. ఆయన ఒరిజినల్ పేరు ఏదో జోసఫ్ ఏదో ఉంది. జోసఫ్ అంటే ఎవరికి తెలియదు, ప్రశ్న రావణ్ అంటే తెలుస్తుంది. మరి అంత అభిమాని ఎందుకు ఇలా మారిపోయాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అభిమాని మారాడా, నాయకుడు మారాడా? ఇది కదా మెయిన్ పాయింట్. ఆయనలో ఇంత అగ్రెసివ్నెస్ ఎందుకు వచ్చింది, ఇంతగా ఉద్రేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మనం మన నాయకుల్ని కానీ సినిమా నటులు కానీ మనం అనుకరిస్తాం. మన అభిమాన హీరోల్ని కానీ లేదా అభిమాన నాయకుల్ని కానీ మనం అనుకరిస్తాం. రెండూ ఉంటాయి ఇక్కడ. అంటే ఆ హీరోలాగా మనం డ్రెస్అప్ అవ్వాలని, ఆ హీరోలో మనం నడవాలని, ఇలా సినిమా అభిమానులు అలా భావిస్తారు. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, మన భావాలకు దగ్గరగా, అలా విప్లవ రంగం కానీ, ఏదైనా సరే మన భావాలకు తగ్గట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం అనుసరించడం కామన్ అది. అలాగే ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానం అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తుంటాడు. ఆయన ఇప్పుడు అంటే నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి స్టార్ట్ చేసి విమర్శలు పెడుతుంటాం. మీరు ఆ వీడియో మనం గమనిస్తే తెలుస్తుంటుంది. ప్రతి చోట నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అంటాడు. మరి అంత అభిమానం ఉన్న వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా మారాడు అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మనం ఒక రాజకీయ సిద్ధాంతాలకి లేదా పార్టీ సిద్ధాంతాలకి మనం ఆకర్షితమై వాళ్ళ వైపు మనం వెళ్తాం. వాళ్ళు అదే నిజాయితీతో ఉంటారు కావాలని మనం భావిస్తాం. ఇతను ప్రజలను ముందుకు తీసుకెళ్తారు కావాలని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సిద్ధాంతం మార్చుకుంటాడో, ఆయన పాలసీల్లో మార్పు వస్తుందో, ఆటోమేటిక్ కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు. అరే నేను ఇంత అభిమానించే నా నాయకుడిని ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఇంతకుముందు అభిమానం స్థానంలో ద్వేషం స్టార్ట్ అవుతుంది. ఆ ద్వేషం ఎంతగా ఉంటుందంటే, అతను ఎంతగా అభిమానించాడో ఆ నాయకుడిని, అదే స్థాయిలో ద్వేషం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రావణ విషయంలో జరిగింది అదే, అంతమించి ఇంకేంటి కాదు. ఈ ప్రశ్న అనే పదం వినేసరికి ఇప్పుడంటే రావణ జ్ఞాపకం వస్తున్నాడు, కానీ అసలు ప్రశ్న సరే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను. ఆయన నోటంటే వచ్చిన ఆ ప్రశ్న అన్న పదం బహుశా ఎవరి నోటంట రాదు. అన్నిసార్లు ప్రశ్నిస్తాను ఇదే అనేవాడు కదా ఆయన. మరి ఆయన అభిమానిగా ఈరోజు ఆయన్ని ప్రశ్నించాడు. మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు ఇంకొకరు మనం ప్రశ్నిస్తారు కదా, అందులోకి అభిమానులు ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ నాయకుడు ఇలాంటి వాడరా, మీ నాయకుడు అలాంటి వాడరా, చెగువేరు అన్నాడరా, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నాడరా అని అన్నారనుకోండి, ఉదాహరణకి ఒక పవన్ కళ్యాణ్ అభిమానితోటి, ఆ పవన్ కళ్యాణ్ అభిమాని ఎలా ఫీల్ అవుతారంటే, అన్నోడి మీద కోపం ఉన్నప్పుడు కూడా అవును కదా మా నాయకుడు ఎందుకు ఇలా మారుతున్నాడు, మా నాయకుడి మీద సిద్ధాంతాలు మారుస్తున్నాడు, మా నాయకుడి పార్టీని మారుస్తున్నాడు అని కొన్నాళ్ళు మాత్రం ఆ నాయకుడిని డిఫెండ్ చేసుకుంటూ వస్తాడు. ప్రతిపక్ష పార్టీలు అంటే అపోజిషన్ పార్టీల నుంచి ఒక మాట అన్నా సరే మొదట్లో చాలా రియాక్ట్ అవుతాడు. అలాగ ఆ నాయకుల్లో మార్పు వస్తున్న కొలది ఏం జరుగుతుందంటే, 10 సార్లు విమర్శిస్తుంటే ఇతను 10 పార్టీలు మారినప్పుడు, అయితే ఇప్పుడు మీరు ఏ జెండా మోస్తారు, బీజేపీ జెండా మోస్తారా, తెలుగుదేశం జెండా మోస్తారా, బీఎస్పీ జెండా మోస్తారా, ఏ జెండా మోస్తారు అనే అవతల వ్యక్తి అంటే ప్రతిపక్షానికి సంబంధించి, అంటే వాళ్ళకి అపోజిషన్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రశ్నిస్తుంటే ఎన్నాళ్ళు ఇతను డిఫెండ్ చేసుకుంటూ వస్తున్న నాయకుడిని. అప్పుడు కొన్నాళ్ళకి ఏంటి మా నాయకుడు ఇలా మారుతున్నాడు, మా నాయకుడి సిద్ధాంతాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి అనే ఆలోచనలో అభిమానులు పడతారు. అలా పడడం వల్ల ఏమవుతుందంటే, అందులో కొద్దిగా బాగా ఆలోచించే కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తుంటే, నిజమే కదా వీళ్ళు అంటున్నవి
అనేటువంటి ఒక మీమాంసలో పడతారు. మీమాంసలో పడి ఇంకా ఆ నాయకుడికి దూరం అవ్వడం, ఆయన భావాలకి ఇంకా అంటే ఈ నాయకుడు దూరం అయిపోయాడు భావాలకి. సో ఇంకా ఆ నాయకుడిని ఇంకా ద్వేషించడం స్టార్ట్ చేస్తారు. ఆ ద్వేషం ఎలాగ మారుతుందంటే, ఇంకా చెప్పాలంటే అంతవరకు ఉదాహరణకి ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంతవరకు జగన్ను లేదంటే చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించినోడు ఇప్పుడు అదే తీవ్రత అనేది ఈ నాయకుడి మీద చూపిస్తాడు. ఇంతవరకు ఎవరినైతే అభిమానించాడో ఆ నాయకుడి మీద చూపిస్తాడు. నేను అనాలిసిస్ చేసింది అంటే ప్రశ్న రావణ్ ఎందుకు అలా ప్రవర్తించాడంటే దానికి కారణం అతను కాదు. దానికి కారణం ప్రశ్నించమని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్. ఎలా ప్రశ్నించాలి, అంత అగ్రెసివ్గా ప్రశ్నించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే చెప్పు తీసుకొడతాను నా కొడకల్లా రా అంటుండేవాడు కదా, తొక్కి నారపెడతాను. మనం ప్రశ్నించాలంటే ఈ స్థాయిలో ప్రశ్నించాలి, ఇలా ప్రశ్నిస్తే నాయకుడు అనేటువంటి ఒక కల్చర్ అనేది ఈ అభిమానుల్లో ఏర్పడ్డాయి, చాలామంది అభిమానులు. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పక్షాల మీద అదే రకంగా దాడి చేయడం మొదలు పెడుతున్నారు. సో ఇది జరుగుతుంది. అందులో చాలామంది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు జనసేన రజనీ కావచ్చు, వీళ్ళందరూ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే అప్పుడు అంత గట్టిగా అభిమానించారు. అది మనం మర్చిపోతాం. వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ మార్పు రాగానే తట్టుకోలేకపోతున్నారు. సో మనం ఎంతో సత్శీలుడు అనుకున్న వ్యక్తి చాలా బుద్ధిమంతుడు, అసలు ఎత్తిన తల దించిన తల ఎత్తడు అని, ఇంత బాగా చదువుకుంటాడు, మంచి డిసిప్లిన్ కుర్రోడు అని మనం ఒక కుర్రోడు మీద మన అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి. ఆ కుర్రోడు ఏదైనా చెడు పని చేస్తున్న చూస్తే చాలామంది చెడు పనులు చేస్తే మనం భరించగలం. కానీ మనం ఎవరి మీద అయితే ఇతను గొప్పవాడు అని మనం అనుకుంటున్న వ్యక్తిగానే ఏదైనా చెడు పని చేస్తూ మనకు దొరికితే మనం తట్టుకోలేం. అది జాతీయ నాయకుల విషయంలో కావచ్చు, లేదు రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, లేదు మన స్నేహితుల విషయంలో కావచ్చు, లేదు మన బంధువుల విషయంలో కావచ్చు, లేదు మన వీధుల వాళ్ళ విషయంలో కావచ్చు. మరి ఇంత చిన్న విషయాలను తట్టుకోలేనప్పుడు గుండెల్లో నిజంగా చెప్పాలంటే గుడి కట్టుకొని ఈ అభిమానులు ఆ రాజకీయ నాయకులను లేదంటే సినిమా నటులను అంతగా ఆరాధించేటప్పుడు ఆ నాయకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో నా వెనకతలు ఇన్ని లక్షల మంది ఉన్నారు నన్ను నమ్ముకొని, నా సిద్ధాంతం నమ్ముకొని ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు నేను ఏమైనా రాంగ్ స్టెప్గా నేస్తే వీళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను, వీళ్ళకి నేను దూరం అయిపోతాను అనేటువంటి జాగ్రత్త నాయకుడు తీసుకోవాలి. ఆ నాయకుడు తీసుకొని రోజునాడు ఇలా ప్రశ్న రావణలు వస్తుంటారు. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే, ఉదాహరణకి పిఠాపురం నుంచి అక్కడ పోలీసుల మీద జన సైనికులు దాడి చేశారు ఇతన్ని కొట్టడానికి. ఆ తర్వాత అది కష్టం మీద ఆయన అక్కడ రక్షించారు. ఆ తర్వాత మచిలీపట్నం తీసుకొస్తే ఇవి మనం చూస్తుంటే ఆ క్లిప్పింగ్లు అవి ఆ జైలు పోలీసులను గోడ ఎక్కిపోయి మరి లోపలికి వెళ్ళిపోవడం, దూసుకుపోవడానికి పోలీసులను తోసేసి మరి లోపలికి వెళ్ళిపోయి కొట్టేయాలని ఎంత ఆరాటపడ్డారు. వీళ్ళంతా కూడా మా పవన్ కళ్యాణ్ అభిమానే అన్న విషయం మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయి ఆయన మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారు ఒక్క మాట చెప్తే నా అభిమానులు ఎవరు కూడా, జనసేన కార్యకర్తలు ఎవరు కూడా ప్రశ్నారావును ఊసెత్తకండి, ఎందుకు చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది, మనం అందులో ఇంటర్ఫీర్ అవ్వకూడదు, అలా ఇంటర్ఫీర్ అయితే మనం కూడా నేరస్తులం అవుతాం అని చెప్పాలి కదా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. లేదా అతను కొద్దిగా ఎక్స్ట్రాకి వెళ్ళాడు అనుకోండి, దానికి అతను నోటీస్ ఇచ్చి ఆయన మీద కేసు కట్టచ్చు. కానీ డైరెక్ట్గా అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళిన తర్వాత కేసుల మీద కేసులు పెడుతున్నారు, స్టేషన్ తిప్పుతున్నారు. అంటే మానసికంగా శారీరకంగా అతన్ని హెరాస్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అది కాక ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు భౌతిక దాడికి దిగుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. నిజంగా పోలీసు వాళ్ళు లేకపోతే ఏమవుతాడు? ఆ పోలీస్ స్టేషన్ చంపిరా జనసేన కార్యకర్తలు అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అంటే అటవిక రాజ్యంలోకి వెళ్తున్నావా? అంటే బలం ఉన్నోడిదే రాజ్యం అనే దీంట్లోకి వెళ్తున్నావా? లేదు భారత రాజ్యాంగం గొప్పదని చెప్పిన ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. అంటే ప్రశ్నించడం తప్ప? ప్రశ్నించి కేసులు పెడతారా? ప్రశ్నిస్తే బతుకుదాడులు చేస్తారా? మరి ఇవన్నీ చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో? మరి శాంతి భద్రతను కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ నిన్నే మనం చూసాం, రవికృష్ణ ఐజీ, ఈగల్ వింగ్ ఐజీ రవికృష్ణ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నివేదిక సమర్పించారట. అసలు హోంమంత్రి కదా సమర్పించాలి, వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సమర్పించారు, అది వేరే గొడవ, అది దాన్ని పక్కన పెట్టండి. కానీ అతను ఏమన్నాడు, సోషల్ నెట్వర్క్లు ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద దృష్టి ఉంచండి అంటే కేసులు కట్టండి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ చూద్దాం అర్థం కావట్లేదు. అలాగైతే మనకి చైనాకి తేడా ఏంటి? ఇదే డిక్టేటర్షిప్పా? కొన్ని చూడండి డిక్టేటర్ పాలనలో ఉంటాయి. నార్త్ కొరియా చూసుకున్నట్టయితే డిక్టేటర్షిప్లో ఉంటాయి. అవి ఎవరు నోరెత్తడానికి వీల్లేదు, నోరెత్తి కాల్చిపారేస్తారు. మరి అలాంటప్పుడు మనకి ఈ ఓట్ల ఎలక్షన్ ఎందుకు? ఇది ప్రజలు ఇచ్చిన అధికారాలే కదా మీకు. ఆ అధికారాలు ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని బాగా పరిపాలించండి అని చెప్పడం కోసం ఇచ్చారు.
కానీ మీరేం చేస్తున్నారు? ప్రశ్నించినట్టు గొంతు నొక్కుతున్నారు, ప్రశ్నించినట్టు భయపెడుతున్నారు, ప్రశ్నించినట్టు బతుకుదాడులు చేస్తున్నారు. మరి ఇది అటవిక రాజ్యం అవుతుంది కానీ ప్రజాస్వామ్య దేశం ఎలాగవుతుంది? ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. రేపు ఉదయం మీ పార్టీ రాకపోతే, కూటమి రాకపోతే, ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళంతా, ఇప్పుడు కేసులు కట్టించుకున్న వాళ్ళంతా మరింత స్పీడ్గా, మరింత ఉద్రేకంగా తిరుగుబాటు చేయరా? దట్టు ఇవన్నీ మన రాష్ట్రంలో నిరంతరం లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. అభివృద్ధి ఏది? ఒక్కరైనా సరే నిరుద్యోగం కోసం, ఒక్కరైనా సరే పెరుగుతున్న ధరల కోసం, ఒక్కరైనా సరే శాంతి భద్రతల కోసం, దీనికోసం ఎవరు మాట్లాడటం లేదు. ఎంతసేపు ఈ యూట్యూబర్స్ని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం, యూట్యూబర్ని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం, జైల్లో పెట్టడం, వీలేదు నాలుగు బాధ్యుడు. ఇలాగుంటే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఈ రాష్ట్రానికి? రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది. మరి ఒకవైపు అభివృద్ధి దిశగా వెళ్ళాలంటారు. అభివృద్ధి దిశగా అంటే నిరంతరం పోలీసులు అరెస్టులు చేసుకోవడం, కొట్టుకోవడాలు ఇవ్వ. నిన్న ఒక్క విషయం చెప్తాను. రావణ్ణి రక్షించడం కోసం ఎంతమంది పోలీసులు, దాదాపు 30-40 మంది పోలీసులు పైగా అతను రక్షించడం, అతన్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి. ఇది ఎందుకు జరిగింది? ఇది వేస్ట్ ఆఫ్ నేషన్ కాదా? అంటే పోలీసు వారు చేయవలసిన విధుల నుంచి ఒక వ్యక్తిని రక్షించిన పరిస్థితికి వచ్చారు. పోలీసులు చేయవలసిన విధులేంటి అంటే రక్షణ వాళ్ళదే, రక్షక పట్లే. కానీ ఎందుకు ఒక డిప్యూటీ సీఎం తాలూకు అభిమానులు ఒక వ్యక్తిని కొట్టబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఎంతమంది పోలీసులు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ శ్రమని వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అదేదో కేసుల విషయంలోనూ, ఆ గంజాయి బ్యాచ్లను అరెస్ట్ చేయడంలోనూ, ఇంకేదైనా అవినీతి పరులు ఆట కట్టించడంలోనూ చేస్తుంటే బాగుండేది కదా. ఒక వ్యక్తి కోసం ఎంతమంది పోలీసులు వేస్ట్ కాదు ఇది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంకా పగ సాధిస్తారా? దానికి ప్రత్యేకించి వింగ్లా సోషల్ నెట్వర్క్ ఉన్నది ఒక కన్నేసి ఉంచండి ఈగిల్ టీంకి. ఎవడైతే ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎవడైతే అనుచిత వాక్యాలు వేస్తాడు నన్ను అరెస్ట్ చేయటం, దానికి ఏముంది? నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు, విచారిస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలివచ్చు. పెద్ద నేరాలేం కాదు కదా అవి. లేదు కోర్టులో ఆధారపరచవచ్చు. కోర్టులు ఏంటంటే చెప్తున్నాయి కదా ఇలాంటి విషయాల్లో మరి అత్యుత్సాహం ప్రదర్శించకండి అని పోలీసులు చెప్తున్నారు కోర్టులు. నోటీస్ ఇవ్వండి చాలు అంటుంది కదా. ఏంటి అరెస్టులు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడాలు, ఈ జనాలు ఆయన కొట్టడం ట్రై చేయడాలు, ఈ పోలీసులను రక్షించడం కోసం 40 మంది పోలీసులు దాన్ని పనిచేయటం, ఇదా శాంతి భద్రతలు అంటే? ఎన్ని నేరాలు జరగటం లేదు, ఎన్ని ఘోరాలు జరగటం లేదు. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఈయన ఒక్కడే కాదు కదా తిట్టింది, ఈ నాయకులు తిట్టుకోవటం లేదా, ఒకరికొకరు తిట్టుకోవటం లేదా? మరి ఈ నాయకులు సేఫ్ అంటే సామాన్య ప్రజలు, కార్యకర్తలు, చిన్న వాళ్ళు వీళ్ళు దొరికిపోతున్నారు. మరి ఎంతమంది నాయకులు ఒకరికొకరు దారుణంగా తిట్టుకున్నారు. సీఎంలు చేసిన తిట్టారు, ఒకరికొకరు తిట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టలేదు, ఎంతమంది తిట్టలేదు. మరి ఆయన మీద కేసులు నమోదయ్యావా? జగన్ మీద కేసులు నమోదయ్యా? చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదయ్యా? ఎవరి మీద అయ్యే? అచ్చెన్నాయుడు మీద కేసులు నమోదయ్యా? అయ్యన పాత్ర మీద కేసులు నమోదయ్యా? బాండవు మేఘ అసెంబ్లీలో ఎక్కడే పాతి పెట్టేస్తాను నా కొడక అని పెద్ద కేకలేయలేదు అసెంబ్లీలోనే. ఆయన మీద కేసులు నమోదయ్యా? ఎవరి మీద అయ్యే? ఎవడో కామన్ పీపుల్, ప్రజలు వాడు కడుపు మండి ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇదే డిక్టేటర్షిప్ పరిపాలనలాగా ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి, మనకు రాజ్యం కూడా రాసుకోవాలన్న సంగతే మర్చిపోయి ఈ అరెస్టులు, భౌతిక దాడులు ఇవి ఎప్పుడు కూడా రాజ్యానికి మంచిది కాదు. ఇందులోంచే విప్లవ వీరులు వస్తారు. ఆ అణిచేత గురైనోడే తిరుగుబాటు చేస్తాడు. ఇప్పుడే మనం మావోయిస్టులు తగ్గించుకున్నాం. ఇలా ప్రభుత్వాలు ప్రజలను రక్షించాల్సింది పోయి, ప్రజలకి సౌకర్యాలు కల్పించాల్సి పోయి ఇలాంటి చేయడం మానేసి ప్రజల మీదే పగబడుతుంటే, ప్రశ్నించిన గొంతు నొక్కుతుంటే ఎన్నాలాడు అణిచేత గురవుతాడు, ఏదో ఒక రోజున తిరుగుబాటు చేస్తాడు. ఏంటి బాధని తుప్పై పట్టుకుని అడవుల్లోకి వెళ్తాడు. ఎందుకు? అసంతృప్తి విప్లవానికి కారణం అవుతుంది. అది పరిపాలించిన ఎప్పుడు కూడా అలా ప్రవర్తించకూడదు. ఒకవేళ పొరపాటున కన్నా చూసి చూడనట్లు వెళ్ళిపోవాలి. లేదు ఆడు విమర్శ కరెక్ట్ అనుకోండి, సరిదిద్దుకుంటే అయిపోయింది కదా. ఒక నాయకుడు సరిదిద్దుకుంటే ఇన్ని వేల మంది, లక్షల మంది బాధపడరు. మీ పాలసీల్లో రాంగ్ ఉంటే దాన్ని సరిదిద్దుకోండి. ఎవడో కూడా విమర్శిస్తాడు. ఉదాహరణకి పోలవరంలో అవినీతి జరుగుతుంది అన్నాడు అనుకోండి, అవినీతి జరగకుండా చూసుకోండి, అయిపోయింది కదా. మేము అవినీతి చేస్తాం కానీ మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే అలా ఎన్నాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారు? మేధావర్గం ఊరుకుంటుందా? సో ఒకప్పుడు మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పత్రికలు పెట్టుబడిదారి
పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికలు అన్నాడు ఆయన. కొన్ని పత్రికలు కరెక్ట్గా ఉండేవి, తర్వాత ఏమైంది, పత్రికల్లో కూడా చాలా పత్రికలు కరెక్ట్ అయ్యాయి, అవి అవినీతికి ఆలవానం అయిపోయాయి. అవినీతి చేస్తే ఒకప్పుడు చీల్చెండాటి జర్నలిస్టులు చూసి చూడలేనట్లు ఊరుకుంటున్నారు. ఆ తర్వాత కదా ఈ యూట్యూబ్లు గట్టి వచ్చాయి. అక్కడైనా మేనేజ్మెంట్ కొనేసి అయిపోయేది, కొంతమంది మేనేజ్మెంట్లో అమ్ముడుపోయేవారు. ఇప్పుడు ఏమైంది, యూట్యూబర్స్ వచ్చారు, ఎంతమంది కొంటారు? వాళ్ళు ఏ ప్రభుత్వంలో ప్రశ్నిస్తారు, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారు. సో సాధారణంగా ఎవరైనా జర్నలిస్ట్, ఇతను జర్నలిస్ట్ కాదంటారు, అయినా కాకపోయినా సగటు పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, అతను ప్రశ్నించాడు. అలా ప్రశ్నించిన అందరూ గొంతునొక్కడం మాత్రం ప్రభుత్వాలు చేసే తప్పు. ఇది ఏ ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.